మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకు వస్తలేదురా. ఈరోజు విషయం ఏంటంటే మనం ఇంటి దగ్గర ఖాళీగానే ఉండాము, బండికి సర్వీస్ చేద్దామని చెప్పి ఇవి ఐటమ్స్ తీసుకున్నాను. 700 అని చెప్పాడు. ఇంకా డిస్కౌంట్ లేదన్నా అని అడిగాను. తెంగర పూక ఇంకా ఆయన అంత పద్ధతిగా చెప్పిన తర్వాత ఏంటంటే మనం ఇంకా అన్నీ తీసుకొని గమ్ముగా వచ్చేసాము. డీజిల్ పట్టించుకున్నాను చైన్ క్లీన్ చేద్దామని చెప్పి. ఇంకా మన ఎయిర్ ఫిల్టర్ కూడా తీసుకొని లైట్ క్లీన్ చేయించాను దాన్ని. మన ఐటమ్స్ ఉన్నాయి ఇవి, వీటి తీసుకొని ఏంటంటే ఓపెన్ చేసుకున్నాను ఇది. ఇంకా డీజిల్ అంతా దీని మీద స్ప్రే చేసేసాను. అంటే రొంచోపు కానీ అలాగే ఉండిస్తే ఏంటంటే నానుతుంది. నానిన తర్వాత ఏంటంటే మనకు బాగా క్లీన్ అవుతుంది అది. ఆయిల్ చూడండి, ఆయిల్ అయితే బాగా బ్లాక్ అయిపోయింది. ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఇప్పేసుకున్నాను. తర్వాత ఏంటంటే మనం ఇంకా దాన్ని అటు ఇటు ఉప్పి కుదిపి కుమ్మేయాలి, నీట్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం తెచ్చుకున్నాం కదా స్టార్ ఐటమ్ ఆయిల్, చూడండి ఇవే తెచ్చుకుందాం మనం అయితే. దీన్ని ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వేసేసుకొని అయితే ఆయిల్ పోసేసుకోవడమే. ఆయిల్ చూస్తే సన్ఫ్లవర్ ఆయిల్ లాగా ఉంది. చైన్ ఏంటంటే నాకు చెప్పాను కదా టైంకి నానుతుందని, దాన్ని క్లీన్ చేసుకోవడమే. నాకంటే ఈ బండి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది, దీన్ని అయితే అమ్మి తెంగుతాను. నోట మొట్ట పెట్టి కొడతా బ్యాంక్ లౌడే హుషారు కథలు తెంగితే. అర్థమైందా? అర్థమైందన్న. బండి చూడండి అయితే మెరుస్తుంది. ఈ లోపల ఏంటంటే దీన్ని ఒక తట్టు ఇంకేందంటే మనం ఇంకా రైడ్కి వెళ్ళిపోవడమే. మంచి మందిలోకి వస్తుంది కదా సావు, నీకు వస్తలేదురా.